Hi friends, welcome back to another match preview and IPL jersey giveaway. Giveaway గెలుచుకోవాలంటే ఏం చేయాలి మీకు తెలుసు కదా. Instagram లోను YouTube లోను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన YouTube ఛానల్ ప్రతిరోజు మ్యాచ్ రివ్యూ అండ్ ప్రివ్యూ వీడియోస్ వస్తుంటాయి. ఆ వీడియోస్ కింద కమెంట్ చేయండి. ఆ వీడియోస్ కింద కమెంట్ చేసిన వాళ్ళని మనం వీకెండ్ గివేవే విన్నర్స్ గా సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి కస్టమైజ్డ్ డేట్స్ మీ నేమ్ నెంబర్ తో ప్రింట్ చేసి మీకు నచ్చిన టీం చేసి పంపిస్తాం. ప్రతి వీడియో మీరు ఫాలో అవ్వండి, కింద కామెంట్స్ చేస్తూ ఉండండి రెగ్యులర్ గా. మన ఎంటర్టైన్మెంట్ తో పాటు జెర్సీ గెలిచిన అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు మ్యాచ్ ప్రివ్యూకి వెళ్తే ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. యా, రెండు వాళ్ళ టీంలే, బట్ ఇవాళ ఏదో మ్యాచ్ ప్రివ్యూ మ్యాచ్ గురించి మాట్లాడాలి, డిస్కస్ చేయాలి కాబట్టి ఏ టీం తీసుకుంటున్నాం మనం? ముంబై ఇండియన్స్. ఇంకా అది ఇంకా ఆల్వేస్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే మన ఇండియా స్క్వాడ్ నుంచి సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, ఇంకా మన కుంఫు పాండా. ఈ పాండా అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది, ఘర్షణ సినిమాలు అంటే చూసిన పాండా ఆడే గుర్తొస్తుంది. అంతే మరి, ప్రత్యర్థులకి వణుకు పుట్టిస్తాడు మావాడు. కానీ ఇది ఐపీఎల్, ఇంట్లో ఇండియన్ ప్లేయర్స్ మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు కాదు. ఎందుకంటే ప్రతి టీమ్ లోను చెప్పింది, ప్రతి టీమ్ లోను విషయం ఏంటంటే ప్లేయింగ్ 11 లో 7 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు ప్రతి టీమ్ లోను. అలాగే ప్రతి టీం ఇండియన్ టీమే కదా మొత్తం 7 అట్లా. అంటే మరి ఎస్ఆర్ఎస్ వచ్చేసరికి క్లాసన్ గానీ, హెడెన్ గానీ, ట్రావిస్ హెడ్ గానీ వీళ్ళంతా కూడా బయట తెచ్చుకున్న వాళ్ళు కదా. మా దాంట్లో మేడ్ ఇన్ ఇండియా ఎక్కువ, మా దాంట్లో మేడ్ ఇన్ ఇండియా ఎక్కువ. మా టీంలో ఇప్పుడు ప్రతి టీమ్ లోనే ఒకటి, ప్రతి టీమ్ లో ప్లేయింగ్ లెవెల్ 7 ఇండియన్స్ ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ తో కలుపుకుంటే 8 మంది ఇండియన్స్. ముంబై ఎవడైనా అవునా, ఏ టీం అన్నా అవునా. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లో ముంబై ఇండియన్స్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఇండియా నుంచి ఉన్న స్క్వాడ్ లో టాప్ బ్యాట్స్మెన్ మీకు చెప్పుకోవాలి కదా. కింద తీసుకొస్తాం అన్న ప్లేయర్స్ ఉన్నది. అయినా ఎందుకు అభిషేక్ శర్మ ఉన్నాడు, ఇండియన్ T20 ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇండియన్ ఆల్రౌండర్, అప్కమింగ్ ఆల్రౌండర్. ఆల్రెడీ మన టెస్ట్ ఆడాడు, ఓడియా అన్ని ఆడాడు. కాదనట్లు మహమ్మద్ షమి ఇండియన్ మెయిన్ బౌలర్, హర్షల్ పటేల్, రాహుల్ చహార్ మాకు ఉన్నారు మెయిన్ బౌలర్స్, మెయిన్ బ్యాట్స్మెన్స్ మాకు ఉన్నారు ప్లేయర్స్. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే ఉన్నారో మీకు ఏంటంటే బ్రాండ్ వాల్యూ ఉంది, మాకు ఉన్నప్పుడు చెప్పుకోవాలి కదా, టాలెంట్ ఉంది ఉన్నప్పుడు చెప్పుకోవాలి కదా. బ్రాండ్ వాల్యూతో టాలెంట్ మ్యాచ్ చేయలేం కదా. ఆ బ్రాండ్ గురించి ఇప్పుడు ఆ క్రేజ్ ఉంది. సరే, ఇప్పుడు ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడదాం. మీరు నీ ప్రిడిక్షన్, నీ టీం ఏం ఆడుతుంది అనుకున్నా, ఎలా ఆడతారు అనుకున్నాం? మా వాళ్ళ బ్యాటింగ్ కెపాసిటీని బట్టి బౌలింగ్ ఎంత హార్డ్ పడ్డా గానీ 200+ అయితే నేనైతే చూస్తున్నా. లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీ 200+ అన్నా. అది అన్నిసార్లు అవ్వాలంటే అవదు కదా, అన్నిసార్లు అంటే అవదు. ప్రవేర భయంకర్ దొబ్బుతున్నారు. పడనప్పుడు ఎవరైనా ఏం చేయలేము, కానీ పడితే మా వాళ్ళు నిలబడితే 200+ పెడతాం. సీట మా వాళ్ళు ఫుల్ ప్రాక్టీస్ ఇచ్చారు. కొన్ని బ్యాక్లాగ్స్ అని క్లియర్ చేసుకుంటాకి బాగా చదువుకుని స్క్రిప్ట్లు రాసుకుని మంచి. ముంబై మాత్రం బాగా స్క్రిప్ట్ బాగా ఫాలో అవుతారు. లాస్ట్ మ్యాచ్ కూడా బాగా ఫాలో అయ్యారు, ఈసారి ఇంకా ఫాలో అవుతారు. కేకేఆర్ మీద లాస్ట్ టైం బాగా ప్రిపేర్ అయ్యే స్క్రిప్ట్, దాన్ని తగ్గట్టుగా వాళ్ళు అన్ని సార్లు మా వాళ్ళు గెలిచేస్తే ఇక మిగిలిన టీంలని పక్కన చదువుకోవాలా. సరే, నెక్స్ట్. సో మీ వాళ్ళు బ్యాటింగ్ అని చేస్తారు అనుకుంటున్నాం. ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్ లో మార్కరం కూడా ఫామ్ లోకి వచ్చాడు, మార్షల్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ మిస్ అయింది. వాళ్ళిద్దరు ఓపెనింగ్ ఆడతారు కాబట్టి పవర్ ప్లే లో ఒక 60 to 70 కొడతారు. దాని తర్వాత నిక్లెస్ పురాన్ ఎలాగో ఉన్నాడు, ఆ హిట్టింగ్ తెలిసిందే. బాగుంది, పురాన్ ఫామ్ లో ఉన్నాడు. ఇకిపి లేపు కొడతాడు. కాకపోతే ఈ మ్యాచ్ లో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పంత్ ఫామ్ లోకి వస్తాడు, 30+ కొడతాడు. 30+ కొడతాడు, ఛాన్స్ ఉంది. 30+ అంటే అది పెద్ద ఫామ్ అనే కాదు. నేనైతే T20 అదే నీకు వన్డేలో హాఫ్ సెంచరీ అలాగో, T20 30 అంటే హాఫ్ సెంచరీ అదే లెక్క. అంటే వేరే లెవెల్ ఆడి 10 బాల్కి నీకు కొట్టాడంటే బ్యాట్స్మెన్ ఫామ్ లో లేనప్పుడు ప్రతి మ్యాచ్ డక్అవుట్ అవుతున్నాడు, లేదా సింగిల్ డిజిట్ అవుతున్నప్పుడు 30 runs అని చాలా ఎక్కువ. నేను చెప్పేది అది కూడా మినిమం 30 runs కొడతాడని చెప్పట్లేదు నేను, 30+ దాడతాడు కంపల్సరీ చెప్తున్నాను నేను. అది మీలాగా రోహిత్ శర్మ లాగా వచ్చి మ్యాచ్ ఆడి 2 బాల్ ఆడేసి చూపిస్తాడు కాదు. నేను ఫ్రెండ్స్ ఇలాంటి గట్టి సమాధానం చెప్తాడు ఈసారి అయితే ఖచ్చితంగా. రోహిత్ శర్మ ఏంటో, హిట్ మ్యాన్ ఏంటో. ఒకవేళ హిట్ మ్యాన్ కనుక మళ్ళీ రిపీట్ అయితే ఎలా ఉంటుందో చూస్తారు. బాల్ మన గ్రౌండ్ లోనే ఉంటది, పవర్ ప్లే లోనే మళ్ళీ హిట్ మ్యాన్ వెళ్ళిపోతాడు. షార్టిల్ ఠాకూర్ కానీ అభిషేక్ వాళ్ళిద్దరు కంపల్సరీ ఒకరు బౌల్ వికెట్ తీస్తారు, చూద్దాం. అది మాత్రం పక్క. మాకు అలాగే దిగ్వేష్ కూడా ఉన్నాడు, దిగ్వేష్ రాటి. దిగ్వేష్ రాటి
మనోడు కూడా నీట్గా ఎవరు పిక్ చేయలేకపోతున్నారు, కొంచెం ఇలా సునీల్ నారాయణ యాక్షన్ టైప్ ఉంటుంది మనది. అలాగే బాల్తో కొట్టేస్తారని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగంటే మామూలు కూడా కట్టుదని చేయడానికి బాగానే ఉన్నారు కదా. ఎంతమంది ఉండే లాభం, ఎంతమంది ఉండే లాభం. దినేష్ చాహర్, హార్దిక్ పాండ్యా గురించి చెప్పవసరం లేదు, మనోడు ఫస్ట్ నుంచి మంచి అగ్రెసివ్. ఈసారి కంగారు పడకండి, బాగానే కంట్రోల్ చేస్తారు. మ్యాచ్ లక్నోలో ఉంది మ్యాచ్, హోమ్ గ్రౌండ్. ఆ అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని బట్టి ఆడతారనమాట. మీరు ఈ వీడియో చూస్తూ మధ్య మధ్యలో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి, మీకు నచ్చిన ప్లేయర్ని, మీకు నచ్చిన టీం జెర్సీ, మీకు మీ పేరు నెంబర్ కూడా కమెంట్ చేస్తే స్పెషల్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు మ్యాచ్ మీద నెంబర్ ఆఫ్ సిక్స్ ఒక 2 ఇస్తాం మీకు. ప్రిడిక్షన్ చెప్పండి, ప్రిడిక్షన్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ ఎన్ని పడతాయి అనుకుంటున్నారు. ఇది కనుక మీరు చెప్పినట్టు కరెక్ట్ గా పడితే ఇక మీకు అట్టి లేదు, కంపల్సరీ మీకు జెర్సీకి మీరు గెలుస్తున్నట్టే. నెంబర్ ఆఫ్ సిక్సెస్ మ్యాచ్ మీద మొత్తం 2 ఆటల మీద కలిపి ఎన్ని సిక్సెస్ పడతాయి మీరు ప్రిడిక్షన్ చేయండి. ఇక మీకు నో సెలక్షన్, డైరెక్ట్ జెర్సీ క్లోజ్ టు. లేదంటే కామెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి, జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి 5 అనుకున్నాం మనం. ఒకవేళ మనకి ఎక్కువ పెరిగితే బాగా సపోర్టింగ్ వస్తే 7 చేస్తాం. 7 కాకుండా మళ్ళీ మీ ప్రిడిక్షన్ కనుక నెంబర్ ఆఫ్ సిక్సెస్ మీద కనుక మ్యాచ్ అయితే ఇది ఎక్స్ట్రా మళ్ళీ దీనికి మళ్ళీ పోటీ లేదు ఇక డైరెక్ట్ గా ఎవరైతే కరెక్ట్ ప్రిడిక్షన్ చెప్తారో వాళ్ళకి. సో అదండి, ముంబై ఇండియన్స్ అయితే కంప్లీట్ గా వారు 1 సైడ్ అయిపోతే నేనైతే ఫిక్స్ అయ్యాను. అనుకుంటాను తప్ప ఎల్ఐసి గురించి మా వాడు ఆలోచన ఏంటంటే పంతు నిద్రలో వేసాడు అని అంటున్నాడు. చూద్దాం లాస్ట్ మ్యాచ్ మీరు ఎలాగ అనుకున్నారో అలా కాకుండా సరిపెడతారు, ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ గెలుస్తారు. ఓకే, అలాగే ఇప్పుడు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు గెలుచుకోవాలని మేము ఆశిస్తున్నాం, మరింత మమ్మల్ని సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.